గ్రాండ్ ఫాదర్ ఒక గ్రాండ్ ఫాదర్ అవ్వమని పొలిటీషియన్ కమ్ బిజినెస్ మ్యాను, ఇంకో గ్రాండ్ ఫాదర్ ఇటు చూస్తే సినిమా ప్లస్ బిజినెస్ కూడా చేశారు ఆయన. సో మీరు సినిమాలో ఉంటారా కంటిన్యూ, లేదు అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆయన ఆలోచిస్తారా? అంటే ఆడియన్స్ చూసేదాకా ఉంటాను. దాని తర్వాత షెడ్ అంటే ఇంకా బిజినెస్. లేదు అంటే లుక్స్ బాగున్నాయి, మీకు బ్యాక్ ఇది ఉంది, యాక్షన్ బాగా అదే కనిపిస్తుంది. ఇప్పుడు నా జర్నీ కూడా ఇట్స్ ఓన్లీ ప్రూవింగ్ మై సెల్ఫ్ టు ది ఆడియన్స్ రైట్ నో. దాని మీదే ఉంది ఫోకస్ అంతా, ఇంకా దేని మీద లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అర్జున్ గారు, సార్ డైరెక్టర్ గారు ఇక్కడ. సార్ సరే, ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ చూసుకుంటే ఏదో పీరియాడిక్ ఉంటున్నాయి, మైథాలజీ ఉంటున్నాయి, లేదా సోషల్ ఎలిమెంట్ ఏదో ఒకటి తీస్తున్నారు. అవునండి, అవును. అండ్ ప్రశాంత్ వర్మ గారు స్టోరీ ఇచ్చారు కాబట్టి అవును. మీరు దాన్ని ఏమన్నా చేంజ్ చేసేసారా? అండ్ ఈ 3 ఎలిమెంట్స్లో ఏదన్నా ఉంటుందా కమర్షియల్గానే వెళ్తుంది? కమర్షియల్గా ఉంటుంది, చిన్న మైథాలజీ టచ్ ఉంటుందండి. చేంజెస్ జరిగాయి, బట్ ప్రశాంత్ గారికి అద్భుతంగా నచ్చేలాగా చేంజెస్ జరిగాయండి. యా. అశోక్ గారు, యా. మోస్ట్లీ మ్యూజిక్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు భీమ్స్ గారు, ఎందుకంటే అఖండతో కంపేర్ చేస్తున్నారు తమన్ గారు అండ్ భీమ్స్ గారు. భీమ్స్ గారు మ్యూజిక్ ఎవర్ గ్రీన్ ఉంటుంది అండ్ అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ దీంట్లో మైథాలజీకి సంబంధించి కొంచెం మ్యూజిక్ కొంచెం డిఫరెన్షియేటెడ్గా ఇవ్వాలి. సో మీకు ఎలా అనిపించింది మ్యూజిక్ అండ్ భీమ్స్ గారి గురించి? సో అదే అండి, ఐ థింక్ నాకు తెలిసి మా టీం కూడా అఖండ అని ఎందుకు అన్నారంటే, మేము పనిచేసేటప్పుడు కానీ ఎడిటింగ్ టేబుల్లో చూసేటప్పుడు కానీ మాకు అర్థమవుతూ ఉంటుంది, ఓకే బాగానే తీసిన సినిమా అనుకున్నట్టే వస్తుంది, ఒక లెవెల్లో ఉంది అని అనిపించింది. కానీ ఒక్కసారి బీమ్స్ బీజిఎం యాడ్ చేసిన తర్వాత చూస్తే లైక్ నాకే లైక్ ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత లెవెల్లోకి వెళ్ళిపోయింది ఆ సినిమా అని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనంత ఎఫెక్ట్ పడింది దానిపైన. సో అలా అనిపిస్తే ఎవరికైనా డెఫినెట్లీ యూ విల్ గివ్ క్రెడిట్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ కదండి. లైక్ మనం అనుకున్న ఎమోషన్ కన్నా డబుల్ అయిపోయింది ఏంటి స్క్రీన్లో చూస్తుంటే, మనం చేసినా కూడా, లైక్ మనం ఎన్నిసార్లు చూసుకున్నా కూడా. సో ఆ ఎఫెక్ట్ మనకే పడుతుంది అంటే లైక్ విల్ బీ కాన్ఫిడెంట్ ఆడియన్స్కి కూడా తాకొద్ది అట్లానే అని అనుకొని, అందుకే ఆ ఎక్సైట్మెంట్లో ఇట్ ఫీల్స్ లైక్ దట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మళ్ళీ ఇంకో అఖండలా కొట్టాడు బీమ్స్ అని. సో ఫ్రమ్ దేర్ ఓన్లీ వేర్ కమింగ్. అండ్ మామూలుగా ఇప్పుడు దాకా బీమ్స్ గురించి మాట్లాడితే ఉట్టి సాంగ్స్, వైరల్ హిట్స్ అవన్నీ ఉంటాయి కాన్వర్జేషన్లో. ఇప్పుడు మాత్రం డెఫినెట్గా బీజిఎం కూడా బీమ్స్ అదర్ కొడతాడని ఒక టాక్ వచ్చేస్తుంది నాకు తెలుసు.